నమస్కారం, వెల్కమ్ టు వాజీ న్యూస్. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్య ఆసుపత్రిగా మారిస్తే మంచిది. విశాఖలో గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజు సలహా. జీవో 36ను సమన్వయంతో అందరికీ వర్తింపచేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. అంతరించిపోతున్న వృక్షజాతిని పరిరక్షించుకోవడం బోటనీ విద్యార్థుల బాధ్యత. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర హితవు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్య శాఖ పిచ్చాసుపత్రిగా మార్చాలని గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడారు. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా ఏళ్ళు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారు. కానీ గత ప్రభుత్వంలో అన్ని తాకట్లో పెట్టడం చూసా. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్లు పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది. అదే 600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్ను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిదని నా ఉచిత సలహా. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది అని సూచించారు. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదని స్పష్టం చేశారు. పుష్పగుచ్చం అందించవలసిందిగా పి మురళీ మహేశ్వరరాజు గారిని కోరుతారు. లేడీస్ అందరూ కూడా టైం లేదు. మాజీ కార్పొరేటర్ జి రవిరాజ్ గారు. మనం ఈరోజు అందరు కలిసి కట్టుగా మన భవిష్యత్ గురించి మనము పని చేయాలి. పని చేస్తే కొన్నాళ్ళకైనా మన సమస్యలు తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి. నేను చాలా సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాను. ఫినాన్స్ మినిస్టర్గా కూడా చేశాను. అయితే మాకు కొత్త విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. జీవితం అంతా నేర్చుకుంటారంటారు కదా. మేమేదో ఏడీబీ దగ్గర లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చూసి విన్నాము, పనులు విన్నాము. ఇప్పుడు కొత్తది వింటున్నాం, తాకట్లు. సో మనకి విష్ణురాజు గారు వీరందరూ ఎలాగా తాకట్ల నుంచి బయటపడతారో నాకు తెలియదు. కానీ మేమందరినీ వీఆర్ విషింగ్ దెమ్ లక్. మనకి అన్నిటికీ తాకట్లు అనేసరికి మనకి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇటీవలే ఒక ఇది కూడా చూసాం. ఇక్కడ ఏదో విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశారు. పెచ్చులు ఉడుతున్నాయట. నాకైతే ఆశ్చర్యం వేసింది. 200 కోట్లు పెనాల్టీ కూడా కట్టారు దానికి. అంటే నాలాంటి మనుషులు ఏమనుకునేవారంటే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మన ఉత్తర కోస్తా జిల్లా సుజల స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ప్యాలెస్ మిగిలింది. అక్కడ విష్ణు కుమార్ రాజుని పడుకోమంటే ఆయన పడుకోలేరు. నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. నీకు తెలుసు, డేస్ ఆఫ్ ప్యాలెసెస్ ఆర్ లాంగ్ ఓవర్. అయితే ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందైతే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టారు. సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్ట్స్కి అఫిడవిట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది కదా. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు ఆయన నెపోలియన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఒకరు గత జరిగిన సైకో ముఖ్యమంత్రి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మనకి నేను ఉచిత సలహా అది ఇచ్చాను. మీరు స్వీకరిస్తారా లేదా అది మీ ఇష్టం. ఈఓఐ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వాలు ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, చట్టవిరుద్ధంగా తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం నాయకులు ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 11న చేపట్టబోయే బహిరంగ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, ఈ నెల 1 నుండి 11 వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం చేస్తున్న ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తుందని, స్టీల్ ప్లాంట్, గాజువాక కార్మిక కుటుంబాలు, ప్రజలతో పాటు విశాఖ జిల్లా ప్రజానీకం, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, పి మణి, బి జగన్, వి కృష్ణారావులతో కలిసి నేడు సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బహిరంగ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరణ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈఓఐ పేరుతో ప్రైవేటీకరణను కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈఓఐ రద్దు చేసి సొంత గనులు సాధించి చట్టవిరుద్ధంగా తొలగించినటువంటి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలని, వీరి స్థానంలో ఇతర రాష్ట్రాల నుండి కార్మికుల నియామకాలు వెంటనే రద్దు చేయాలని, ప్లాంట్లో ఖాళీగా ఉన్నటువంటి 6,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఈ నెల 11వ తేదీన పాతగాజువాకలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సభకి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వీరితో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటారు. దీనికి ముందు ఈ నెల 1వ తేదీ నుంచి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉంది. కరపత్రాల పంపిణీ, పాదయాత్రలు, గ్రూప్ మీటింగులు, గేటు మీటింగులు, ఇలా రకరకాల రూపాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ రెండూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, విశాఖపట్నం ప్రజానీకానికి చేస్తున్న ద్రోహాన్ని ప్రజానీకం ముందు బట్టబయలు చేయడం కోసం ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా 11 బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపెయిన్లోనూ బహిరంగ సభలోను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, వీరి కుటుంబాలు, గాజువాక ప్రజానీకంతో పాటు విశాఖ జిల్లా ప్రజానీకం, కార్యవర్గం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఆయన ప్రకటించింది తెలుగువారి ఆత్మగౌరవాన్ని గమనంలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని చెప్పని. కేంద్రం 11,440 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది, వాస్తవమే. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు 54,000 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చింది. దానికోసం మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒక అంశం.
రెండవది కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారా, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా వినియోగిస్తున్నారా? ఇది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కేటాయించిన ప్యాకేజీలో 9,842 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద తిరిగి లాగేసుకుంది. మిగతా నిధులు కూడా ఉత్పత్తి కోసం కానీ, ముడిసరుకు కోసం కానీ, యంత్రాల మరమ్మతుల కోసం కానీ, కార్మికుల జీతభత్యాల కోసం కానీ ఖర్చు చేయకూడదు అని చెప్పి నిబంధన పెట్టింది. అంటే ఈ ప్యాకేజీ దేనికోసం ఉండేది? ఈ ప్యాకేజీ మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పులను తీర్చేసి ప్రైవేట్ వారు కట్టబెట్టాలని చెప్పి కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదని చెప్పింది ఆచరణలో అర్థమైపోయింది. ఇది ఈ విషయం ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పకపోవడం అన్యాయం కదా. రెండవది ఆయన చెప్పింది ఏవో కొద్ది డిపార్ట్మెంట్లు సర్వీసులు ప్రైవేటీకరణ చేస్తే మొత్తం ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతున్నట్టు అని చెప్పి అంటాడు ఆయన. ఇది కూడా ఆయన ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉంది. కొద్ది డిపార్ట్మెంట్లు కాదండి, ఆపరేషన్ ఉత్పత్తితో సహా అత్యంత కీలకమైనటువంటి 46 విభాగాల్ని ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనిలో వీటితో పాటు స్టీల్ ప్లాంట్ నిరంతరం ఫైర్ జరుగుతుంటుంది. ఆ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి స్టీల్ ప్లాంట్ది, దాన్ని కాపాడే సిఎస్ఎఫ్ ఉంది, దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఉద్యోగులు తగ్గించేస్తున్నారు. కాబట్టి ఆపరేషన్తో సహా మొత్తం కీలక విభాగాలన్నీ ముక్కలుగా చేసి ప్రైవేటీకరిస్తున్నారు. మొత్తం స్టీల్ ప్లాంట్ టోక్గా అమ్మితే జనాలు తిరస్కరిస్తున్నారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ముక్కలు చేసి అమ్మాలని చెప్పింది కేంద్ర కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి ప్రకటన ఉందని చెప్పినది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగుతున్నాయి. దానిలో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భాగస్వామి కూడా ఉందని చెప్పింది స్పష్టంగా పరిణామాలు అర్థమవుతున్నాయని చెప్పినది మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. ఈ మేరకు రామ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9వ తేదీన వైసీపీ రైతుల కోసం నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేయాలని సూచించారు. యూరియా విత్తనాలు బ్లాక్ చేసి జగన్ మేనమామ ఫ్యాక్టరీలకు తరలించారని ఆరోపించారు. ఫేక్ వార్తలు సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటారని విమర్శించారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగిపోతుందని ఓ తెగ ప్రకటనలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు రకరకాలమైన ఆలోచనతో ముందుకెళ్తున్న మనం చూస్తూనే ఉన్నాం. వారిని ఒకటే చెప్తున్నా, ఏదైతే నిరసన చేస్తాం ఈ నెల 9వ తారీఖుని చెప్పి ప్రకటించారో, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మీరు నిరసన కార్యక్రమం చేయమని నేను అడుగుతున్నాను రైతుల తరఫున. ఎందుకంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా రైతుకి రావాల్సిన యూరియా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి ఆయన ఫ్యాక్టరీకి తరలించి బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో వాళ్ళు విక్రయించి కోట్లాది రూపాయలని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజానీకంతో పాటు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా నష్టపోయిన విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వాళ్ళు రైతుల్ని ఏ రకంగా మోసగించారో ప్రజానీకం రైతాంగం కూడా చూశారు. ఈరోజు రైతులకి ఏదో జరిగిపోతుందనే ఒక ఆలోచనతో, ఒక తప్పుడు సంకేతంతో, ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణా జిల్లాలో కొంతమంది వైకాపా కార్యకర్తలు వారందరూ కూడా ఒక యూరియా లారీ వస్తే ఆ లోడ్ని ఏదో రైతులు ముసుగులోకి వెళ్ళి రైతులే ఏదో ఎండబడి తీసుకున్నట్లుగా ఆ యూరియాని కూడా తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఫేక్ న్యూస్ని సృష్టించడం, ఫేక్ మాట్లాడడం, ప్రజల్ని తప్పుదారి పట్టించే నాయకత్వం గత జగన్మోహన్ రెడ్డి నుంచి మనం వాళ్ళు పార్టీ ఏర్పాటైన నుంచి కూడా మనం చూస్తున్నాం. అందుకే మేము చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతతో ఈరోజు అన్ని వర్గాలకి, రైతాంగం కాదు యూత్కి కానీ లేకపోతే అన్ని వర్గాలు కూడా ఒక సంస్థానం ఇస్తూ ఈరోజు అందరికి కూడా
అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలని ఓ పక్క ఇస్తూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమం వైపు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు. ఏదో ఒక బటన్ నొక్కి మేము ఇన్ని కోట్లు వేసామని చెప్పడం కాదు. ప్రతి 5 కోట్ల ఆంధ్రులు, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే విధంగా ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అందాలి. గతంలో మీరు చేసిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ఆ బటన్ నొక్కిన వాళ్ళు లబ్ధిదారులు వైకాపా వాళ్ళు ఉన్నారని చేసిన వాళ్ళకి కాదు, లేకపోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని తొలగించే పరిస్థితి కాదు. ఇక్కడ ఒక కార్యక్రమం మొదలు పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అక్కడ ప్రారంభం చేస్తే మొత్తం అందరూ కూడా అర్హులందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అది పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, అమ్మ తల్లికి వందనమైనా, లేకపోతే బస్సు ఫ్రీ బస్సు అయినా ప్రతిదీ కూడా ఆ రకంగా వెళ్ళే పరిస్థితి. అందుకు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో రైతులకి అండగా ఉంటాం, రైతులకు సంబంధించి అన్యాయం జరిగిపోతుందని ఏదో నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో నేను చెప్తున్నాను ఒక మాట, ఉత్తరాంధ్ర 5 సంవత్సరాలని పూర్తి నిర్వీర్యం చేసి ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసి ఉత్తరాంధ్రలో ఉన్న ఎప్పుడో సాంప్రదాయంగా వచ్చే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆటంకం పడే సందర్భాలు కూడా మీకు తెలుసు. మీరు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మేము ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏడాదని చెప్పేసి చెప్తుంటే దెయ్యాలు వేదాలు వధిస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రజానీకం ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యతకి వెళ్తున్నాం. యూరియా కొరత కోసం మన ఎంపీలందరం కూడా నేను కేంద్ర మంత్రి గారిని, నడ్డా గారిని కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన మేరకు ఇమీడియట్గా యూరియాని ఇవ్వడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారికి గణపతి ఆరాధన, పుణ్యావచనం, సప్త కలశారాధన, అభిషేకం, పవిత్ర ఆరోమణం, ప్రధాన హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచామృత అభిషేకములు, ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, గర్భాలయ దర్శనాలు మధ్యాహ్నం 11:30 నుండి 6 గంటల వరకు నిలిపివేశారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుండి 8వ తేదీ ఉదయం 7 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి ప్రాతకాల పంచామృత అభిషేకాల అనంతరం ఆలయంలోకి అనుమతించబడిందని ఆలయ అధికారులు వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయించాలని అఖిలపక్ష కార్మిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకానగర్ పావుర గ్రంథాలయంలో అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలని కోరారు. లేని పక్షంలో సెయిల్లోనైనా విలీనం చేయాలని అన్నారు. ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేస్తూ అదానీ, అంబానీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆ కుట్రలో కూటమి ప్రభుత్వం భాగస్వామి అవుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్లాంట్ను పరిరక్షణ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. దాదాపు 1700కు పైగా రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు ప్రైవేట్ పరం కానివ్వము, పబ్లిక్ రంగంలో కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంది. 26 జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ ఇవాళ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాకేజ్ ఇప్పించాం, దీన్ని కాపాడుతామనే నంగనాచి మాటలు చెప్పి ఇవాళ వేలాది మంది కార్మికులను తొలగిస్తూ ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి మార్చి నెలలోనే ఇంటికి పంపారు. మరో 1,000 మందిని కార్మికులను తొలగించడానికి ఇవాళ లిస్టులన్నీ సిద్ధం చేశారు. అంతేకాకుండా రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఓపెన్ చేసి 46 డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేయడానికి కూడా పూనుకున్నారు. ఇంతకంటే మోసం దగ ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. పైగా సిగ్గు లేకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అంటారు అసలు కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని. ఇందులో ప్రచారం ఏముంది, దుష్ప్రచారం ఏముంది? నువ్వు వేలాది మంది వర్కర్స్ని తొలగిస్తూ ఉన్నావు, డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు, దాన్ని మూసేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిపైన మాట్లాడుకోకుండా కమ్యూనిస్టుల పైన అక్కసు వెళ్ళగలుగుతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిదే బాధ్యత అని కూడా మాట్లాడారు. అవసరమైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు. మేము ఇవాళ రాజకీయం చేయడంలే, రాజీనామా కోరడంలే. కానీ మీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారో ఆలోచించమని అంటా ఉన్నా. మీ ఎంపీలు అందరూ కూడా ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ గురించి మాట్లాడడంలే వాళ్ళు. నేను ఇవాళ పార్లమెంట్ సభ్యులను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారా ఎన్నికల్లో, లేకపోతే మిట్టల్ ఏమైనా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డలేనా అని కూడా అడుగుతా ఉన్నా. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మిట్టల్ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. ఢిల్లీలో పరువు తీస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకుండా ప్రచారం చేస్తే సహించేది లేదంటావు. సహించేది కాదు, స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నీవు 100 మంచి పనులు చేసినా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం తెలుగు జాతి క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టే చెప్తా ఉన్నాం. దీనిపైన 26 జిల్లాల్లో కూడా సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. రేపు 12వ తేదీ విజయవాడలో మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయిలో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఆ తరువాత మాకు ఏకైక ఎజెండా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అజెండా, మా ప్రయారిటీ ఎజెండా విశాఖ ఉక్కును కాపాడుకోవడమే. దానికోసం రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమవుతాం. వినాయక చవితి నవరాత్రుల్లో 9వ రోజు కోలాటాలు, కోలాహాల మధ్య ఆసిల్మెట్ట సంపతి వినాయకుని ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామికి ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామికి పుష్పాలంకరణ, స్వర్ణ కవచాలంకరణ, నూతన వస్త్రాలంకరణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు.
మార్తండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువేదేవ సర్వకార్యేశ్వర శ్రీ సంపద వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు 9వ రోజు. ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామివారికి వస్త్రాలంకరణ, స్వర్ణాలంకరణ, పుష్పాలంకరణ అన్నీ చేసిన తర్వాత అష్టోత్తర నామాలతో ప్రత్యేక అర్చనలు స్వామివారికి నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం భక్తులకు దర్శనాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్జిత సేవల కింద ఉదయం 7 గంటల నుండి స్లాట్ ప్రకారంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఆర్జిత సేవ కింద నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ అభిషేక కార్యక్రమంలో 58 మంది దంపతులు పాల్గొని ఉన్నారు. అదేవిధంగా దర్శనాలు, ఉచిత దర్శనాలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. భక్తులకు దేవస్థానం తరఫున ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా ఉదయం 10 గంటల నుంచి కోలాట కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది, నారాయణ సేవ. ఈరోజు సాయంత్రం కోలాట కార్యక్రమం కూడా 5 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6:30 నుండి వేదసభ 4 చతుర్వేద పారాయణం వేదసభ నిర్వహించడం జరుగుతుంది రాత్రి 8 గంటల వరకు. కాబట్టి భక్తులంతా కూడా శ్రీ సంపద వినాయక స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తుంది. ఈ కోలాటానికి విశాఖపట్నం నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఈ కోలాటాలు బృందాలని ఎంపిక చేసి సెలెక్టెడ్ ఉన్న బృందాలనే కూడా ఉదయం 10 గంటల నుండి అదేవిధంగా సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజుగా 2-3 కోలాటాలు కంపల్సరీగా ఉండేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేస్తున్న 315 మంది కార్మికులకు సమన్యాయంతో జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన ఈ ధర్నాలో భాగంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి, అధ్యక్షులు నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు తదితరులు మాట్లాడుతూ యూసీడీలో పనిచేసే 11 మంది కార్మికులకు జీవో 36ను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్ప్రెషన్ కింద 300 మందికి 10 నెలల ఏరియర్స్ కాంట్రాక్ట్ జడ్జింగ్ వెహికల్ కార్మికులకు 36 ప్రకారం జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్రజల యొక్క మలమూత్రాలను ఎత్తిపోసే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుందంటే గత ప్రభుత్వం డిసెంబరు 26ని జీవో నెంబర్ 36 ఇచ్చింది. ఆ 36 జీవోలో ఏముందంటే ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేటగిరీ నెంబర్ 1గా పెట్టి వాళ్ళకందరికీ 24,500 రూపాయలు ఇవ్వండి అని చెప్తున్న జీవో ఇచ్చింది. అలాగే ఇక 2వ కేటగిరీకి వచ్చేసరికి ఇంకా అందులో ఎవరైతే తక్కువ పని చేస్తారో వాళ్ళకి కూడా 21,000 రూపాయలు ఇవ్వండి అని చెప్తున్న జీవో ఇచ్చింది. అయితే ఈ రోజుకి 304 మంది కార్మికులే మాత్రమే జీవో నెంబర్ 36 అమలు చేసి 11 మందికి అమలు చేయకుండా ఇప్పటికి 10 నెలల నుంచి జాప్యం చేస్తూ ఉన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. అధికారులకు ఎంత తెలియజేసినా సరే మాత్రం రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తామని చెప్తున్నారు. కానీ కార్మికులకు ఎవరికి కూడా ఈ రోజుకి ఆ 11 మంది కార్మికులు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి వెంటనే న్యాయం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పనిచేస్తున్నారో వాళ్ళు మలమూత్రాలు ఎత్తి చాలా ఇబ్బందికరమైన పనులు చేస్తూ ఉన్నారు. ఆ కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకి సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైతే పని విభాగంలో పనిచేస్తూ ఉన్నారో ఆ పనిచేసే వాళ్ళు చనిపోతే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాని, అలాగే పనిలో ఏమైనా యాక్సిడెంట్గా చనిపోతే 30 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్తాని ఆ యొక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దాన్ని కూడా అమలు చేయకుండా ఈ రోజుకి చనిపోయిన 12 మంది కార్మికుల కుటుంబాలకి ₹1 కూడా జీవీఎంసీ చెల్లించలేదు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఇంకా ఉన్న వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి 10 నెలల నుంచి ఏరియల్స్ ఇవ్వాల్సి ఉంది. జియో వచ్చిన దగ్గర నుంచి ఏరియల్స్ ఇవ్వాల్సి ఉన్నా సరే మాత్రం
ఇంతవరకు కూడా ఏరియాల్స్ అనేది ఇవ్వలేదు. అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ వెహికల్ వర్కర్లు కూడా అదే పని చేస్తున్నారు. కానీ వాళ్ళకి 12,000 15,000 రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలు చేయలేదు. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే ఆ కార్మికులందరూ కూడా జీవో ప్రకారంగా జీతాలు చెల్లించాలి. ఆ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులందరూ కూడా మరో సమ్మె కూడా సిద్ధం అవుతారు. అంతవరకు కూడా తెచ్చుకోవద్దని తెలియజేస్తున్నాం. స్విగ్గీ డెలివరీ బాయ్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కోమాలో ఉన్న యాజమాన్యం చర్యలు చేపట్టకపోవడం దారుణమని గిగా వర్కర్స్ యూనియన్ నాయకులు బి జగన్ మండిపడ్డారు. కాంప్లెక్స్ వద్ద గిగా యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యాప్లలో ఇన్సూరెన్స్ పేరుతో ప్రగల్భాలు పలికి వాస్తవంలో కనీసం కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడంలో స్విగ్గీ యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. శ్రమను దోపిడీ చేయడమే కాకుండా 17వ తారీఖున జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబానికి భరోసా కూడా ఇవ్వలేకపోవడం శోచనీయమన్నారు. దీనిపై యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జూలై నెల 17వ తారీఖు యథావిధంగా నేను డ్యూటీ చేసుకున్న సమయంలో రాత్రి ఒక ఆర్డర్ ఇక్కడ బర్గర్ కింగ్ దగ్గర ఆర్డర్ పడింది. ఆ ఆర్డర్ ఏంటంటే 1 గంట ప్రాంతంలో పడింది ఆర్డర్. నేను ఆర్డర్ తీసుకోవడానికి బర్గర్ కింగ్ దగ్గరకు వచ్చాను. అయితే ఫుడ్ ప్రిపేర్ అవ్వకుండా ఫుడ్ రెడీ కొట్టేసి నాతో పాటు చేసే 10 మందికి ఒకేసారి కొట్టారు. సో అందరూ ఏం చేశారంటే హడావిడి ఆర్డర్ ఇవ్వాలనే హడావిడిలో అందరూ పరిగెట్టారు. అందరూ పరిగెట్టడంతో నేను అక్కడికి వెళ్ళి నా ఆర్డర్ తీసుకుందామని నేను హరితో వెళ్ళి తీసుకున్నప్పుడు కిందన ఉన్న ఆ స్టేర్స్ ఎలా ఉన్నాయంటే 2 మెట్లు ఉన్నాయి సార్. అది ఒక 3-4 ఎక్కితే అది పడిపోయే స్టేజ్లో ఉంటుంది. అది నలుగురు కాకుండా ఎక్కువ మంది ఎక్కారు సార్. ఒక 6గురులా ఉన్నారు, నాకు అంత గుర్తులేదు, 6గురులా ఉన్నారు. నేను ఆర్డర్ తీసుకోవడానికి తీసుకున్నాను. ఈ వెనకాలలో కూడా నా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసరికి నాకు వెనకాల స్టేర్ కనబడలేదు. నేను ఇలా తీసుకుని ఇలా చేసేసరికి స్లిప్ అయిపోయాను సార్. వెనకాల స్లిప్ అయ్యేసరికి నా బ్రెయిన్ దగ్గర అక్కడ ఎక్స్టెన్షన్ పైప్ ఉంటుంది కదా, అక్కడ బుర్ర తగిలిసింది సార్. బాడీ భూమికి తగలలేదు, అంటే నేలకు పడకుండా బుర్రకి డైరెక్ట్ తగిలిసింది సార్. తగలడంతో నేను అక్కడే నాకు బ్లర్ అయిపోయింది సార్. నాకు ఐస్ అంతా బ్లర్ అయిపోయింది, ఏం కనబడలేదు, అసలు ఏమీ కనబడలేదు. ఒక అరగంట వరకు నేను అలా పట్టుకుని ఉండిపోయాను. తర్వాత నాతో చేసే నా తోటి ఉద్యోగి మురళి అనే ఒక అబ్బాయి వచ్చి వెంటనే ఐస్ అది పెడితే నా ఐస్ ఒక అరగంట సేపు ఇలాగ పట్టుకొని ఉండుకొని తర్వాత నేను ఆ అబ్బాయితో పాటు వెళ్ళి ఆర్డర్ వచ్చేసిన తర్వాత అరగంట వరకు ఇంత బొడిపు వచ్చింది సార్. అంటే ఇంత బ్లడ్ క్లాట్ అయింది ఈ స్కల్ దగ్గర బ్లడ్ క్లాట్ అయితే ఆ నెక్స్ట్ రోజు ఏటైందో తెలుసుకోవడానికి మా ఓళ్ళేమో వచ్చి అడిగారు, ఇలా జరిగిందండి, ఇలా చేశారంటే మేము 2 రోజుల్లో మేము వస్తామన్నారు. నా స్విగ్గీ యాజమాన్యం ఈ స్టిల్ ఇప్పుడు 45 డేస్ అవుతుంది సార్. జూలై 15 నుంచి ఇప్పటి వరకును ఒక్కరు కూడా నాకు కాల్ చేసి ఎలా ఉంది, ఏం జరిగింది, మేము ఇంటిమేషన్ ఇవ్వకపోతే అనుకోవచ్చు, నేను స్విగ్గీ యాజమాన్యాన్ని కూడా ఇంటిమేషన్ ఇచ్చామండి, వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఈవెన్ ఈ బర్గర్ కింగ్ కూడా సేమ్ సార్. ఆ 2 రోజుల తర్వాత వచ్చి మా తోటి ఉద్యోగి చెప్తే అన్నాడంట, నేను వస్తాం సార్ మాట్లాడుతామన్నారు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఒక రైడర్ యొక్క భద్రతా భావ్యం ఎవరికీ లేదా, ఎవరికీ సంబంధం లేదా? నేను ఎంతంటే 15 రోజులు కాన్షియస్లో లేను సార్. లెగిస్తే తల తిరిగేసేది, వామిటింగ్స్ అయిపోయి నాకు రిపోర్ట్లు ఏమన్నారంటే ఏదైనా చెప్పలేమన్నా స్కల్కి బ్రెయిన్కి మధ్యలో తగిలింది. ఏదండి స్విగ్గీ ఎంత ఇన్సూరెన్స్ పాలసీ చేస్తానంటే ముందు ఆ రిప్రజెంటేటివ్ దగ్గరికి రావాలి కదా సార్. నా దగ్గరికి వచ్చి అడగాలి కదా, ఏమైంది అబ్బాయికి, ఏమైందండి, మీకు ఎలా జరిగింది, ఎలా పెట్టాలి అని. అంటే ఇప్పుడు చనిపోయినవాడు కానీ తల తగిలినోడు వెళ్ళి ఆ స్విగ్గీ యాజమాన్యం దగ్గరికి వెళ్తారండి, వాళ్ళు రాలేరా? వాళ్ళు రారా? ఫ్లీట్ మేనేజర్లు అంటే ఏంటి, ఓన్లీ ఎన్ని రేట్ కార్డులు ఎంత అయ్యి, ఎర్నింగ్ ఎంత అయింది, దానికోసం వస్తారా? ఒక రైడర్కి ఏమైనా ప్రమాదం అయితే రారా? 17వ తారీఖు రాత్రి 1 గంట కంటే 18వ తారీఖున స్విగ్గీ రైడరు ఈ బర్గర్ కింగ్ దగ్గర ఆర్డర్ వచ్చిందని చెప్పేసి రాత్రి 1 గంటకి ఈరోజు ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఏదైతే మెట్లు ఉన్నాయో గ్లిచ్తో వేసిన మెట్లు సరైన సేఫ్టీ లేని కారణంగా ఈరోజు జారిపడి ఒకేసారి 10 మంది ఎక్కడంతో జారిపడి కిందన పడిపోయాడు. ఆయన కోమాలోకి వెళ్ళాడు. 45 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఆయన ₹1,00,000 పైన ఖర్చు అయింది. 45 రోజులు ఆయన రెస్ట్లో ఉన్నాడు. ఆయన అప్పటికే ఆల్రెడీ కొద్దిమంది రైడర్స్ వచ్చి స్విగ్గీ యాజమాన్యానికి అలాగే బర్గర్ కింగ్ చెప్తే మేము వెంటనే వస్తాం, ఇన్సూరెన్స్ పెడతాం, మీకు ఆల్రెడీ నష్టపరిహారం ఇస్తాం, మీరు పనికి రాకపోయినా పర్లేదు, మీకు జీతం ఇస్తామని చెప్పారు. కానీ 45 రోజులు అవుతా ఉంది.
ఈ రోజుకి బర్గర్ కింగ్ యాజమాన్యం కానీ అటు స్విగ్గీ యాజమాన్యం కానీ రెండు పట్టించేసుకోవట్లేదు. అంటే ఒక రైడర్స్ వెళ్ళిపోయినా సరే పట్టించేసుకోరు. పేరుకి మాత్రం యాప్లో ఇన్సూరెన్స్ ఉంది, అది తక్కువ ఉంది, తోటకోడ ఉందని చెప్పి చెప్తారు. మరి ఏముంది? ఇంత జరిగితే ఎందుకు ఇప్పుడు వరకు మాట్లాడలేదు? ఇక్కడ స్విగ్గీ విదేశీవాడు, బర్గర్ కింగ్ కూడా నేను ఇక్కడ కాదు నేను విదేశీ అంటాడు. మరి మోడీ గారు దేశభక్తి అంటాడు కదా. మరి ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ దేశభక్తి అంటాడు కదా. మరి విదేశీ కంపెనీకి ఎటువంటి సేఫ్టీ లేకుండా ఏ రకంగా అనుమతులు ఇచ్చారు? ఇక్కడ ఉండే జేసీ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కానీ ఏ రకంగా మీరు అనుమతులు ఇచ్చారు? అనుమతులు అన్నట్లే రద్దు చేయాలి. ఇప్పటికే ఆల్రెడీ మినిస్ట్రీ సివిల్ అండ్ ఫుడ్ సేఫ్టీకి ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చున్నాం, కమిషనర్ కంప్లైంట్ ఇచ్చున్నాం, జేసీ గారు కంప్లైంట్ ఇచ్చున్నాం. ఎక్కడ స్పందించట్లేదు. అందుకే చంపేసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేయడమే కాదు, ఆయనకు ఆదుకోవాలి, ఆయనకు అయ్యే మెడికల్ ఖర్చులన్నీ పూర్తిగా ఇవ్వాలి. ఇవ్వకపోతే బర్గర్ కింగ్ని పూర్తిగా మూతేసే వరకు ఎక్కడే ఆందోళన చేస్తాం. ఒక లెటర్ ఇస్తే మేము రిజిస్టర్డ్ యూనియన్, మాకు ఆల్రెడీ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన ఒక యూనియన్ ఒక లెటర్ ఇస్తే తీసుకొని రిసీవ్ కాపీ ఇవ్వట్లేదు. అంటే ఎంత మొండిగా ఉందో అర్థమవుతుంది. మరి అటువంటి మొండి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేపథ్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో స్థానిక పంట దిగుబడినిచ్చే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బోటనీ విద్యార్థులు మాట్లాడుతూ అంతరించిపోతున్న వృక్షజాతులను భవిష్యత్ తరానికి తెలియజేయడం, వాటిని పరిరక్షించడం తమ బాధ్యతని, అందుకే గురు పూజోత్సవ కానుకగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ వృక్ష సంపదను పరిరక్షించుకునే దిశగా సంవత్సరం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏయు సిబ్బంది, బోటనీ విభాగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ బాటనీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల గురించి ఏ ప్లేసెస్లో పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనే గురించి తెలుసుకుంటాం. సో బాటనీ సంబంధించి మొక్కల్ని సంరక్షించడం కూడా మా యొక్క బాధ్యత. ఎక్స్టెంట్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ని కూడా కలెక్ట్ చేసి మేము గ్రో చేస్తామన్నమాట. ఇలా బాటనీ కాబట్టి వాటిని సంరక్షించడం బాధ్యత కాబట్టి ఇలా చేస్తాం. ఇంకా వెరీ ఎండేంజర్డ్ స్పీసెస్, ఇంకా బాటనీ హెర్బేరియం అండ్ మ్యూజియంలో కూడా చాలా స్పీసెస్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవి మా స్టూడెంట్సే, మా ఫార్మర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి పెట్టినవి. అవి అంతరించిపోయాయి కాబట్టి ఎలా ఉన్నాయి కూడా తెలుసుకోగలము. అండ్ హెర్బేరియం కూడా ఉంది. ఇంకా బీర్బల్ సహ్నీ గారు చూసిన పెంటాజైలన్ కూడా మా హెర్బేరియంలో ఉంది. అంటే ఇందులో చాలా మొక్కలు అంతరించిపోతున్నాయి అన్నమాట. సో ముందు తరాల వాళ్ళకి ఎలా ఉంటాయి ఏంటి అని ఒక చూపించడం కోసం ఇంకా అంతరించిపోకుండా మేము ఇక్కడ గ్రో చేసి కల్టివ్ చేసి ఇక్కడ స్పీసీస్ని కల్టివ్ చేస్తాం. ఇంకా దాని ద్వారా మైక్రో ప్రోపగేషన్ ద్వారా దీని ద్వారా ఇంకా ఎన్నో మొక్కల్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. సో రేపు సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఈరోజు మ్యాసివ్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో మ్యాసివ్ ఫ్రూట్ ఈల్డ్ వచ్చే ప్లాంట్స్ వేయడం జరుగుతోంది. ఇది త్రూఅవుట్ ద ఇయర్ ఈ కార్యక్రమం చేపడతాం. అలాగే బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్న మ్యూజియం హెర్బేరియము స్కూల్ విద్యార్థులకి తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. అందులో చాలా రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అందుకోసం ప్రతి 3rd Saturday ఆఫ్ ద మంత్ స్కూల్ చిల్డ్రన్, ఎన్జిఓస్, రీసెర్చర్స్కి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తూ క్యూరేటర్ గారు కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 3rd Saturday 10 AM to 1 PM ఆసక్తి గలవారు కాంటాక్ట్ చేసి ఫెసిలిటీని సందర్శించడానికి ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్య ఆసుపత్రిగా మారిస్తే మంచిది. విశాఖలో గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజు సలహా. జీవో 36ను సమన్వయంతో అందరికీ వర్తింపచేయాలి. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. అంతరించిపోతున్న వృక్షజాతిని పరిరక్షించుకోవడం బోటనీ విద్యార్థుల బాధ్యత. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర హితవు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.